ప్రభు మనకి ఇచ్చాడు. ఆమె ఆ ప్రసంగం ఏదనగా మారు మనసు పొంది, 2 బాప్తిసము పొంది, 3 యేసు రక్త మాంసంలో పాలు పంపులు పొందితే కలిగే ఆశీర్వాదం, 2 ఆ గొప్ప మహిమ, 3 ఆ కృప ఎంత ఉన్నతమైనదో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఈ ప్రభు బల్లారాధనలోనికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 2 ప్రభు బల్లలో పాలు పొందకపోతే ఏమైద్ది ఈ మాట ప్రకటించి, ఆ తదుపరి బల్లలో పాలు పంపులు పొందితే, మారు మనసు పొంది బాప్తిసం పొందితే కలిగే ఆశీర్వాదాలు ఎలాంటివో నేను మీకు జాగ్రత్తగా వాక్యపు వెలుగులో నుండి చూపిస్తాను. దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. చేతులెత్తి గట్టి ఆమేనండి. ఆమేన్. చదవండి. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. బల్లలో పాలు పంపులు పొందకపోతే కలుగు పరిణామం. 1 సమూయేలు 28వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు మాటలకు సౌలు బహు భయపడి వెంటనే నేలను సాష్టాంగపడి. 1 సమూయేలు 28వ అధ్యాయం 20వ వచనం. అదేనా? సేమ్ అదే. చదవమ్మా. నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనం ఏమీ చేయక. నా వైపు చూడాలి అందరూ. భోజనం అనండి. ఇంకొకసారి చెప్పండి. భోజనం ఏమీ చేయక ఉండినందున, భోజనం ఏమి చేయకుండా ఉన్నందున బలహీనుడాయను. ఇప్పుడు తలలెత్తు చూడండి. భోజనం, ఏ భోజనం? ఒక మాట చూపిస్తా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. చప్పట్లు కొట్టండి. ఏ భోజనం? ప్రభు రాత్రి భోజనం. సౌలు ఎప్పుడైతే ప్రభు రాత్రి భోజన బలలో పాలు పంపులు పొందలేదో బలహీనుడయ్యాడు. ఆత్మీయంగా బలహీనుడయ్యాడు, తీర్మానంలో బలహీనుడయ్యాడు, పరిశుద్ధతలో బలహీనుడయ్యాడు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో బలహీనుడయ్యాడు, దేవుని వాక్యం వినే విషయంలో బలహీనుడయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సౌలు ప్రార్థన జీవితం అడుగంటిపోయింది, ఆత్మీయ జీవితం సల్లారింది. జాన్ గారు నిద్రపోవటానికి కాదు, చక్కగా విను. ఎప్పుడైతే ప్రభు భోజన బలలో పాలు పంపులు పొందలేదో సౌలు బలహీనుడయ్యాడు, వ్యాపారంలో బలహీనుడయ్యాడు, చేతి పనుల్లో బలహీనుడయ్యాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనితో రాటల్లా, దేవుని సన్నిధి రాటల్లా, దేవుని సన్నిధి అతనికి పగైపోయింది. కారణం ప్రభు భోజన బలకు దూరముగా ఉండటం వలన సౌలు బలహీనుడయ్యాడు.
ఈ రోజులలో ఆత్మీయులను వారు సైతం బలహీనులుగా మారటానికి గల కారణం ప్రభు బల్ల పాలు పంపులు పొందకపోవటమే. ప్రభు బల్లారాధన రోజు సునాయాసనంగా తిరస్కరించి శరీర సంబంధమైన పనులు కార్యక్రమాల విషయమై దేవుణ్ణి దూరము పెట్టి దేవుని సన్నిధిని పోగొట్టుకొని బలహీనులయ్యారు. దేవుడు నిన్ను రక్షించింది బలహీనుడుగా ఉండటానికా, బలవంతుడిగా ఉండటానికా? నువ్వు బలహీనువైతే శత్రువు బలము పొందుతాడు, నువ్వు బలవంతుడు అయితే శత్రువు బలహీనవుతాడు. బలహీనులు ఎత్తబడలేరు, బలహీనులు ప్రార్థన చేయలేరు, బలహీనులు కానుక ఇవ్వలేరు, బలహీనులు పిడికిలి బియ్యం తీయలేరు, బలహీనులు ఉపవాసం ఉండలేరు, బలహీనులు పరిచర్య చేయలేరు, బలహీనులు ప్రేమించలేరు, బలహీనులు ద్వేషిస్తారు ఆత్మీయులను. బలహీన సంబంధమైన లోక సంబంధమైన వ్యక్తులు ఆత్మీయుల మీద నిందలు మోపుతారు, చతుర్లాడతారు, దూషిస్తారు, చెడ్డగా మాట్లాడతారు, నిందిస్తారు. బలహీనులు ప్రేమించలేరు, బలహీనులు భయభక్తులు కలిగి బ్రతకలేరు. బలహీనుడు సినిమాలు చూస్తాడు, బలహీనుడు పాపం చేస్తాడు, బలహీనుడు దేవుని చిత్తం నెరవేర్చలేడు. సౌలు బలహీనుడిగా మారటానికి గల కారణం ప్రభు బల్లలో పాలు పంపులు పొందకపోకబట్టే బలహీనుడయ్యాడు. శరీరములో బలహీనత, ఆత్మీయతలో ఒక బలహీనత, ఆశీర్వాదంలో బలహీనత, అభిషేకములో బలహీనత. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు నిన్ను హెచ్చరిస్తున్నాడో తెలుసునా? యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, మంచిగా కొట్టు. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? యేసు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందాలి. గట్టి ఆమేనండి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. జాగ్రత్తగా విను. మహిమ కలిగిన బోధ. బల్లకు దూరం అయితే ఏమైతే ప్రభు హెచ్చరిస్తున్నాడు. అన్ని విషయాల్లో బలహీనుడు అవుతావు. బలహీనుడు అయినాక శత్రుని ఇంటి మీదకి వస్తాడు, నీతో దాడికి దిగుతాడు. నువ్వు బలవంతుడు అయితే నువ్వే గెలుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదవండి. 1 కొరింథీ 10:21 చదవండి. జనులు 1 కొరింథీ 10:21 మీరు ప్రభు పాత్రలోనిది రే జాగ్రత్తగా వినండి. ప్రభు పాత్ర ఉంది, దెయ్యం పాత్ర కూడా ఉంది. 2 పాత్రలు ఉన్నాయి. ఈ 2 పాత్రల్లో ఏ పాత్రలో చెయ్యి వేయాలి? దేవుని పాత్రలో చెయ్యి వేయాలి. ఆమేనండి. గట్టిగా చెప్పండి. సౌలు ఏం చేశాడు? దెయ్యాల పాత్రలో చెయ్యి వేశాడు. జాగ్రత్తగా చూడండి, మీకు నేను చెబుతా. సౌలు బలహీనుడై ఉన్నప్పుడు ఒక కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సౌలు బలహీనుడుగా ఉండుట ఆమె చూచి సౌలుతో అంటుంది, రాజా, అంత ఆహారం నేను వండుతా, తిని బలము తెచ్చుకో. ఎక్కడ భోజనం చేయాలి? ఏ భోజనంలో పాలు పంపులు పొందాలి? ఆత్మ సంబంధమైన
భోజనంలో పాలు పంపులు పొందాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మన సహవాసము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మనం నడవాలి. సౌలు ఆ కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి భోజనం వండితే తిన్నాడు, వచ్చాడు. ఇప్పుడు ఏ పాత్రలో సౌలు చేయేశాడు? దెయ్యాల పాత్రలో చేవేశాడు. దాన్ని బట్టి ఏమయ్యాడు? సౌలు బలహీనుడయ్యాడు. దేవుడు ఎందుకు రాజుగా చేశాడు? బలవంతుడు అయి ఉండి ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏ శత్రువు రాకుండా నువ్వు చూసుకొని కాపాడటానికి. ఎందుకు నిన్ను రక్షించాడు? నువ్వు బలవంతుడిగా నిలబడాలి. 2, నీ ప్రార్థన ద్వారా నీ భర్తను రక్షించాలి. 3, నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని రక్షించాలి. 3, నీ ప్రార్థన ద్వారా నీ ఇరుగు పొరుగు వారిని ప్రభావితం చేయాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. నామకార్థంగా బ్రతకటానికి కాదు, నిన్ను రక్షించింది, నిన్ను కాపాడింది, నీ కొరకు రక్తం కార్చింది. నువ్వు బలము కలిగి ప్రార్థన చేస్తే నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి లెగుస్తున్న బలహీనతలే కానీ, సాతాను శక్తులే కానీ, వాటన్నిటిని జయించగలిగిన కృప నువ్వు చేసే ప్రార్థనకి దేవుడు ప్రసాదిస్తాడు. చేతులెత్తి ఆమేనండి. తలలెత్తి నా వైపు చూడండి. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాలి. నువ్వు బలహీనమైతే నువ్వు ప్రార్థన చేయలేవు. నువ్వు బలవంతురాలుగా ఉంటే గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు చేస్తాడు. మంచి చప్పట్లు కొట్టండి, కొట్టాలి. బలవంతులను బట్టి దేవుడు ఆనందిస్తాడంట. 2 చేతులు ఆమేనండి. ఇంకొకసారి చెప్పండి. బలవంతులు దేవుని సన్నిధిలో నిద్రపోరు. ఆమేనండి. బలవంతులు వాక్యం వింటారు. ఆమేనండి. బలవంతులు పాడతారు. ఆమేనండి. బలవంతులు పరిచర్య చేస్తారు. ఆమేనండి. బలవంతులు ప్రభువుని ఘనపరుస్తారు. ఆమేనండి. బలవంతులు నిందలకి, అవమానాలకి, ఇరుకులకు, ఇబ్బందులకి, పోరాటాలకి భయపడారు. చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరచండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా అని. ఇప్పుడు తలలెత్తి చూడండి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మారు మనసు పొంది, బాప్తిసము పొంది, యేసు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందితే ఎంత గొప్ప దీవెన ఉందో ఇప్పుడు ప్రభు మీకు వివరిస్తాడు. జాగ్రత్తగా ఆ మాటలు పట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మీ ముందు పెడతారు. వారితో ప్రభు అన్నాడు. ఏమన్నాడో తెలుసునా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మారు మనసు పొంది, బాప్తిసము పొంది, రక్త మాంసాల్లో పాలు పంపులు పొందిన తర్వాత మీ ఎడల నేను చేయబోయే కార్యాలు, నేను మీకు ఇవ్వబోయే కృప, నేను మిమ్మల్ని దీవించబోయే ఆ విధానం చాలా గొప్పది. చేతులూపుతా ఆమేనండి. గట్టిగా చెప్పండి. దానికి ముందుగా ఒక మంచి వాక్యాన్ని, ఒక ప్రకటన ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు. చదువుదాం. చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. 5:2. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు, అందరూ ఒకసారి గట్టిగా మంచిగా చెప్పండి. రే హుషారుగా ఉండాలి, నీరసపోలాగా ఉండకూడదు. రాతి కత్తులు అనండి. మీరు కూడా చెప్పండి. రాతి కత్తులు. రాయి మనం ఆరాధిస్తున్న యేసు ప్రభుకు గుర్తు. ఆమేనండి. ఇంకొకసారి చెప్పండి. సియోనులో పునాది
రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలు ప్రజలకి సున్నతి చేయించమని. చప్పట్లు కొట్టండి గట్టిగా. నాకెళ్ళి చూడండి రా, నాకెళ్ళి చూడండి. రాతి కత్తులు చేయించుకొని అమ్మా మరలా సున్నతి పొందాలి. చేతులుపుతూ స్తోత్రం చెప్పండి. ఒక నిమిషం చెప్పండి, గట్టిగా చెప్పండి. జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడండి. ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక మహిమ కలిగినటువంటి ప్రకటన దాగి ఉంది. మారు మనసు పొందినవారు, 2 పొందనివారు. పొందినవారు, పొందనివారు. ఏమంటున్నాడు? మరలా సున్నతి పొందాలి. నాకెళ్ళి చూస్తే మీకు వివరిస్తా. బాప్తిస్మము పొందినవారు, పొందకుండా ఉన్నవారు, పొందిన వారిని పొందని వారిని మరలా సున్నతి పొందమంటున్నాడు. కారణం ఏంది? ఒకప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మము పొంది నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ తీర్మానంలో నుండి, ఆ పరిశుద్ధతలో నుండి తొలగిపోయారు. వాళ్ళు సున్నతి పొందాలి అంటే వాళ్ళ తీర్మానాన్ని మరలా కట్టుకోవాలి, వాళ్ళు మరలా నిలబడాలి. ఒకప్పుడు దర్శన భాగంలో దొంగలయ్యారు. దేవుని మాట ఒకప్పుడు వినలా, ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించలా, వారు పడిపోయారు. ఇప్పుడు అంటున్నాడు, మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా ఉన్నారే, వారును ఈరును మరలా సున్నతి పొందాలి. చప్పట్లు కొట్టండి. యెహోషువకి ప్రకటన ఇచ్చాడు. బాగా గమనించాడు. ప్రకటన ఇవ్వగానే యెహోషువ తడువు చేయలేదు. ఆమేనండి. ఈ ప్రసంగం విన్నాక నువ్వు బాప్తిస్మము పొందటానికి తడువు చేసావా, 2 వెనకేసావా, గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతావు. నాకెళ్ళి చూడండి అమ్మా, చూడండి. రేపు చేద్దాము అని అనలా, వచ్చే సంవత్సరం సున్నతి పొందుదాం అనలా, ఫలానా కార్యము జరిగినాక సున్నతి పొందుదాం అనలా. యెహోషువ ఏం చేశాడు? 3వ వచనం చదువు. దేవుడు యెహోషువతో చెప్పంగానే యెహోషువ వెంటనే రాతి కత్తులు చేయించి సున్నతిగిరి అంటే బాప్తిస్మము పొందు స్థలము దగ్గర, చప్పట్లు కొట్టండి అమ్మా, చూడండి, వెంటనే చేశాడు. తడువు చేయలా. దేవుడు చెప్పాడు, యెహోషువ వెంటనే చేశాడు. ఆమేనండి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు వినండి, లక్షల మంది ప్రార్థనకు వెళుతున్నారు, లక్షల మంది సంఘానికి వస్తున్నారు. సభలలో మా సభలకి ఎంత మంది వచ్చారంటారు, మా సంఘంలో ఎంత సమూహం ఉంది, మా సంఖ్య ఎంత, మా సేవ ఎంత. ఆ సేవలో, ఆ సంఘములో, ఆ గుంపులో దేవుని మాట వినే సంఖ్య ఎంత? దేవుని మాట విని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయనకు లోబడిన జనం సంఖ్య ఎంత? ఇది ప్రాముఖ్యత.
ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎంతమంది యెహోషువ దగ్గర ఉన్న సమూహం దేవుని మాట చెప్పగానే వారు వెంటనే వినేవారు. సంఘం దేవుని మాటకు లోబడాలి. సంఘం దేవుని వాక్యానుసారంగా నడవాలి. సంఘం దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. రిబాలా రాబా షబారాలా బా ఖరాబా తురాలాబా. చిన్నవాడే కానీ పెద్దవాడే కానీ వాడు ఎవరైనా వాక్యం వినటం కాదు, వాక్యం విని విడిచిపెడితే రోడ్డు పక్కన పడ్డ విత్తనం అయిపోతావు. ముళ్ళ పొదల పడ్డ విత్తనం పోలిని వాడు అవుతావు. పక్షులు వచ్చి నిన్ను ఎత్తుకుపోతాయి, దురాత్మలు వచ్చి నిన్ను పట్టుకుపోతారు నరకానికి. మంచి నేలను పడ్డవారు అంటే ఎవరో తెలిసిన వాక్యం విన్నవారు, వాక్యానుసారంగా నడిచిన వారు, వాక్యం చెప్పింది చేసిన వారు. దేవుడే వాక్యం, వాక్యమే యేసుక్రీస్తు. వాక్యం నీ దగ్గరకు వస్తుంది, నీ ఇంటిలోకి వస్తుంది వాక్యం. నువ్వేవి నీ ఏం చేస్తున్నావు, ఎంత పాటిస్తున్నావు? 2024 సంవత్సరాల కిందట యేసుక్రీస్తుని కొరకు దిగి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొంది నా రాకడ కొరకు సిద్ధపడండి అని దేవుడు ఇంత మహిమ కలిగిన ప్రకటన ప్రజలకు ఇస్తుంటే ప్రజలు దాన్ని లెక్క చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రార్థనకు రాని వారి గురించి ప్రక్కన పెట్టు. యేసు ప్రభు ఎవరో నీకు తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన ఎవరో నీకు తెలుసు, ఆయన ఏమి చేయమన్నాడో తెలుసు. తాగుడు మానుకోమన్నాడు, మంచిగా బ్రతుకుల బిడ్డ అన్నాడు, పాపాన్ని విడిచిపెట్టు అన్నాడు, అబద్ధాన్ని విడిచిపెట్టు అన్నాడు, లోకము లోక పద్ధతులకు దూరంగా ఉండు. పరిశుద్ధతకి పాపానికి పొత్తెక్కడదండి? భక్తికి భక్తిహీనతకు పొత్తెక్కడ? యేసుక్రీస్తుకు దెయ్యానికి పొత్తెక్కడ? విశ్వాసిగా విశ్వాసికి పొత్తెక్కడ? మందిరానికి వచ్చావు, ప్రార్థనకు వెళ్తున్నావు, ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నావు, సభలకు వెళ్తున్నావు, నీలో ఒక స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవితం లేదు, లోక సంబంధమైన జీవితం. పగల మధ్య, ద్వేషాల మధ్య, అసూయాల మధ్య, కర్పణల మధ్య బ్రతుకుతున్న బ్రతుకు. దానివల్ల ఒక్క ఆశీర్వాదం ఉందా? యెహోషువకు తోడే ఉండటానికి, యెహోషువ ఉన్న సమూహానికి ముందు నడవటానికి, యోర్దాన్ని చేల్చటానికి, యెరికో గోడలు కూల్చటానికి, హాయి పట్టణాన్ని జయించటానికి దేవుడు వాడికి తోడుగా ఉండటానికి గల కారణం దేవుని మాట చెప్పింది చెప్పినట్టు వారు పాటించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా, చేతులెత్తి చెప్పండి, మంచిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని మాట వినకపోతే ఏమైందో ఒక్క మాట చూపిస్తా, చదువు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, 5:6. యెహోవా మనకు ఏ దేశాన్ని, ఏ ఆశీర్వాదాన్ని, ఏ వాగ్దానాన్ని నెరవేరుస్తానని మాట ఇచ్చాడో వారి పితరులతో చక్క గోడ కనబడి జాగ్రత్తగా వినాలి వాక్యం. వారి పితరులతో ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను చూపించనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనక ఐగుప్తులో నుండి వచ్చిన
ఆ యోధులందరూ జాగ్రత్తగా మాటను గమనించిన నమ్మలారా, అందరూ ఒకసారి యోధులు అనండి. చెప్పండి, యోధులు అనండి. చెప్పండి, యోధులు అనండి. చెప్పండి అయ్యా గట్టిగా, యోధులు అనండి. ఆ యోధులందరూ యెహోవా మాట, ఆ మాట మీరు గమనించండి. ఆ మాట వినండి, ఆ మాట చదువుతున్నప్పుడు మనసులోకి రానివ్వండి. యోధులేంది దేవుని మాట వినకపోవటం ఏంది? దేవుని బిడ్డలమైన మనం దేవుని మాట వినాలా లేదా? దేవుని బిడ్డలు యోధులు. బలహీనులతో దేవుడు పోల్చలా, నిన్ను నన్ను యోధులతో దేవుడు పోల్చాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఎవడు యోధుడు? వాక్యం తెలిసిన వాడు యోధుడు. ఎవడు యోధుడు? పరిచర్య ధర్మం తెలిసిన వాడు యోధుడు. ఎవడు యోధుడు? సేవకుని గురించి, సేవ అంటే, సేవకుడు అంటే, మందిరం అంటే, వాక్యం అంటే, దేవుడు అంటే తెలిసిన వాడే యోధుడు. పేరుకేమో క్రైస్తవులము. యేసు ప్రభు మాకు తెలుసు. యేసు ప్రభు పాటలు నేను 200 పాడతాను, 400 పాడతాను. ఇది కాదు యేసు ప్రభుకి కావాల్సింది. యేసు ప్రభువు శక్తి కలిగిన వాడని నీకు తెలుసు. యోధులంట దేవుని మాట వినలేదంట. ఎవరు వినలేదంట? యోధులు. అంటే యేసు ప్రభు ఎరిగిన వారు, మారు మనసు పొంది బాప్తిసం పొందిన. మాట వినకపోవటాన్ని బట్టి ఏం జరిగిందో కంటిన్యూ చేయమా అక్కడి నుండి. వినకపోయినందున నశించు వరకు. అరే అమ్మలారా, ఆ మాట రోషంగా తీసుకోండి. ఈ బోధ మీకు ఎక్కాలి. ఆత్మదేవుడు మాట్లాడేటప్పుడు శరీర సంబంధాలకి బోధ ఎక్కదు. ఆత్మలో దాహం కలిగి ప్రవర్తన సరిదిద్దుకొని ఎత్తబడాలనుకున్న వారికి ఎక్కిద్ది బోధ. ఎన్నుకపోవటనందున నశించు వరకు. ఎక్కడ తిప్పాడంట దేవుడు వాళ్ళని? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు, 40 years, 40 సంవత్సరాలు నీళ్లు లేని, చెట్టులు లేని, అభివృద్ధి లేని అరణ్యంలో తిప్పాడు. పంట పండకపోవటానికి, కుటుంబం కట్టకపోవటానికి, నీ పిల్లల జీవితాలు బాగుండకపోవటానికి గల కారణం తండ్రిగా, తల్లిగా బాధ్యత వహిస్తున్న నీవే కారణం. నీ పాపమే కారణం. నీ తాగుడే కారణం. నువ్వు మాట్లాడే బూతులే కారణం. నువ్వు నిందించే నిందలే కారణం. నీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోవటానికి గల కారణం నీ పిల్లల పొరపాటు, నీ పొరపాటు. యెహోషువకు తెలుసు, దేవుని మాట వినకపోతే ఒక్క ఆశీర్వాదం కూడా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు ఎన్ని మాలలేసినా ఒక్క దీవెని కూడా మనం పొందుకోలేమన్న సంగతి యెహోషువ గ్రహించిన వాడే. దేవుడి చెప్పిన వెంటనే మరుక్షణమే మారు మనసు పొంది బాప్తిస్మ పొంది ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందారు. ఇది దేవుని చిత్తము. చప్పట్లు కొట్టాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా. చూపిస్తాం మీకు ఆ పదం. చదవండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు గిల్గాలులో దిగి ఆ నెల, ఏ నెల? మొదటి నెల 14వ దినమున యేసు ప్రభు ఎప్పుడు చెప్పాడు? 13వ తారీఖున చెప్పాడు. ఎప్పుడు బాప్తిసం పొందారు? 14వ తారీఖున పొందారు. పొంది 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానం. చప్పట్లు కొట్టాలి, మంచిగా కొట్టాలి గట్టిగా. ఇది ఏ మైదానం? ఊరు బయట ఉన్న ఈ మైదానం పేరు ఏం పేరు? గ్లోరియస్ గాస్పెల్ మినిస్ట్రీస్. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి.
పస్కా భుజించారంటే యేసు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందారు. చేతులెత్తి ఆమేనండి, గట్టిగా చెప్పండి. తడువు చేయాల, సున్నతి పొందారు అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందారు. పస్కా ప్రభు బల్లారాధన, యేసు రక్తంలో యేసు శరీరంలో పాలు పంపులు పొందారు. ఆమేనండి. పొందిన తర్వాత దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఇప్పుడు మనము జాగ్రత్తగా విని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుము గాక. చేతులెత్తి చెప్పండి ఆమేనని, గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం చదువు, అదే అధ్యాయం. అప్పుడు నా వైపు చూడని తల్లి ఒక్కత చదివింది. ఎప్పుడు? మారు మనసు పొంది బాప్తిస్ము పొంది ప్రభు బల్లలో యేసు రక్తం యేసు శరీరంలో పాలు పంపులు పొందిన తర్వాత యెహోవా కొంచెం సరిగ్గా చదువు తల్లి. నేడు నేను ఐగుప్తు అవమానం అనగా లోకంలో నిన్ను నిందిస్తున్న అవమానం నీ మీద ఉండకుండా, చప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టాలి, రోషం తెచ్చుకొని మాటలు వినండి, తలనెత్తి చూడు. మారు మనసు పొంది బాప్తిసము పొంది యేసు రక్తంలో పాలు పంపులు పొందిన వారికి ప్రభువిస్తున్న మహిమ కలిగిన వాగ్దానం, మహిమ కలిగిన శక్తి కలిగిన కార్యం చేసే ఆ కృప కలిగిన మాట. నేడు ఐగుప్తి యొక్క అవమానం, లోకం అంటే ఐగుప్తు, లోకస్తులు ఐగుప్తులు, ఐగుప్తు ప్రజలు లోక సంబంధమైన వారు. ఈ లోక సంబంధమైన ప్రజలు నిన్ను అవమానిస్తున్నారు. నీ భర్త పోయాడని, నువ్వు మంచిదానివి కాదని, నీ పిల్లలను బట్టి ఒక అవమానం, నీ భర్తను బట్టి ఒక అవమానం, నీ తండ్రిని బట్టి ఒక అవమానం, గర్భఫలం లేదని ఒక అవమానం, ఆశీర్వాదం లేదని ఒక అవమానం, పనికి వెళ్ళిన చోట నిన్ను అవమానించే సందర్భాలు, ఇంటిలో సహోదరుల మధ్యలో ఒక అవమానం, స్నేహితుల మధ్యలో అవమానం, చదువుల్లో అవమానం, ఉద్యోగం లేదని అవమానం, పొలము పంట లేదని పొలం వేసిన చోట అవమానం, కోడల మధ్యలో అవమానం, పిల్లల మధ్యలో అవమానం, సమాజంలో అవమానం. ఈ లోక సంబంధమైన అవమానాన్ని యేసు ప్రభు నేనే నీ మీద నుండి తొలగిస్తానంటున్నాడు. రిబాలా రాబా షబరాలాబా ఖరాబా, నీ మీద ఉన్న అవమానం, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, ఏ అవమానాల మధ్యలో బ్రతుకుతున్నావో, నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నావో, యేసు క్రీస్తు అంటున్నాడు, ప్రభు పళ్ళలో పాలు పంపులు పొందుతున్న దేవుని బిడ్డలారా, నీ మీద ఉన్న ప్రతి అవమానాన్ని యేసు ప్రభు దొర్లించి వేస్తానంటున్నాడు. రోషంగా చప్పట్లు కొట్టాలి, కొట్టాలి గట్టిగా. అప్పులని అవమానము నీ మీద నుండి దొర్లించును గాక. నీ పిల్లలకు ఉద్యోగాలు లేవని, నీ పరిస్థితి బాగోలేదని అవమానాలు దొర్లించబడును గాక. నీ మీద ఉన్న బలహీనతలు యేసు నామములో దొర్లించబడును గాక. పేదరికమైన అవమానం తొలగిపోవును గాక. ఇల్లు లేదని అద్దె ఇంట్లో నివసిస్తున్న ఈ అవమానపు జీవితం యేసు నామములో దొర్లించబడును గాక. దేవుడు మనకిస్తున్న ఈ మహిమ కలిగిన వాగ్దానం యేసు నామములో జరుగుతుంది. నేడే నిశ్చయంగా దేవుడు 2025 సంవత్సరంలో అడుగు పెట్టక ముందే ప్రభు అంటున్నాడు, ఈ 2024లో నీవు అవమానించిన అవమానాలను, భరించిన అవమానాలు, నిందలన్నిటినీ నేను తొలగించి వేస్తాను. ఏ అవమానం నీ మీద ఉంది దాన్ని దేవుడు తొలగించి వేస్తానంటున్నాడు. ఎందుకు?
యేసు రక్త మాంసాల పాలు పంపులు పొందిన తర్వాత నీవు ఆయన సొత్తువి. ఇంత గొప్ప మర్మం తెలిస్తే ఎవడైనా మారు మనసు పొందకుండా బాప్తిసం పొందకుండా ఉండగలుగుతాడా? అలా ఉన్నాడు అంటే వాడు ఇంకా సాతాను చేతులలో, లోక అలవాట్లలో, లోక పద్ధతుల్లో వాడు మునిగి ఉన్నాడు. మారు మనసు పొందు, పాపాన్ని విడిచిపెట్టు, తాగుని విడిచిపెట్టు, అబద్ధాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు. నువ్వు శాపంలో బ్రతకటమే కాక ఆ శాపం నీ పిల్లల మీదకి దిగొస్తుంది. తండ్రివైన నీవు, తల్లివైన నీవు బాధ్యత వహించు. నడుము కట్టుకో పరిశుద్ధంగా బ్రతకటానికి, నీతిగా బ్రతకటానికి. దేవునికి మహిమ కలుగును గాక. మీ మీద నీకు చదువు రావట్లేదు అంటున్నారా? ఆ అవమానం దేవుడు దొర్లించును గాక. చప్పట్లు కొట్టను గట్టిగా, కొట్టాలి మంచిగా. యేసోపు మీద అవమానం ఉంది, ఐగుప్తి అవమానం. యేసోపు పాపం చేశాడు. యేసోపు ఏమని రమ్మన్నాడు? యేసోపే బలంతో పెట్టాడంట పాపం చేయటానికి. ఏం చూసింది? జనులు చూశారు. ఆడవాళ్ళు అబద్ధం ఆడితేనట ఫాస్టింగ్ చేసినట్టుండిద్దంట. మగోడు ఒక మాట చెప్తే తడగట్టినట్టు కూడా ఉండదంట. ఆత్మీయుడు చెబితే నమ్మాలి, గ్రహించాలి. ఎవడో లోకస్తుడు చెప్పాడు యేసోపు పాపం చేశాడు రా బాబు అంటే. యేసోపు పాపము చేయటానికి ఒకడి భార్యే కావాలా? అతడు ఎంతటి అందగాడు, ఎంతటి జ్ఞానం కలిగిన వాడు. అతడు ప్రేమిస్తే ఏ అమ్మాయిని ప్రేమించకుండా ఉండిద్దా? చెప్పాలి, ఉండిద్దండి? ఉండదు కదా. ఎవడో కంచంలో తినాల్సిన అవసరం యేసోపుకి ఏంటిదండి? యేసోపుకి దేవుడు ఎలాంటి భార్యని ఇచ్చాడో తెలిసిన? ఐగుప్తు దేశంలోనే కంటే చక్కటి భార్యను దేవుడు యేసోపుకు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఛీ, ఈ పాపం నాకు వద్దు. పాపం చేసి దీవెన పోగొట్టుకోను. తాగి నేను బలహీనుడు కాను. తాగి నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయను. ఛీ, ఈ పాపం, ఈ దుర్మార్గమైన జీవితం నాకు వద్దు. యేసోపు అనుకొని పరిశుద్ధంగా బ్రతికాడు. యేసోపు మీద పడ్డ నిందని, అవమానం దేవుడు తొలగించాడు, రాజును చేశాడు. మిమ్మల్ని లోకస్తులు, మీరున్న ప్రాంతాలు మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నారో, మీ పిల్లల్ని మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అంటున్నారో ఆకాశం అందున్న దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఈ సేవను, నన్నును, సేవకుని, నీ సంఘాన్ని, సేవను ఎన్నెన్ని మాటలు అన్నారో నీకు తెలుసు. ఎన్నిసార్లు అవమానించారో నీకు తెలుసు. దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని నేను దొర్లించి వేస్తాను. ఇది ఒక మహిమ కలిగిన సేవని, అపోస్తుల ఉపదేశమని, అపోస్తుల సేవని ప్రజలు గ్రహించేటట్లుగా దేవుడు చేస్తాడు. కొట్టాలి గట్టిగా. మనుషుల మాటలకు భయపడవద్దు, దేవుని మాటకు భయపడు. దేవుని మాటకి నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. చేతులెత్తి ఆమేనండి. ఆమేన్. ఐగుప్తు అవమానం ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు సున్నతి పొంది పస్కాను ఆశ్రయించారు, దేవుడు తొలగించాడు. ఆమేన్. ఎంతటి గొప్ప కృప దాపెట్టాడండి దేవుడు. చేతులపుతో ఒక్కసారి గట్టి స్తోత్రం చెప్పండి అందరూ. పిల్లలు మీరు కూడా చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినకుండా నువ్వు ప్రార్థనకు వచ్చిన ఒక్క ఆశీర్వాదం కూడా పొందలేవు.
40 సంవత్సరాలు తిరిగారు అరణ్యంలో, ఒక్క దేవుని కూడా పొందుకోవాలా. ఎప్పుడైతే మాట విన్నారో వారి మీద ఉన్న ప్రతి అవమానం, పిల్లలు లేరనే కానీ, జరగటలేదనే కానీ, పేదరికమైన కానీ, శాపమైన కానీ, ఏదైనా సరే ప్రతి అవమానాన్ని దేవుడు తీసేశాడు. ఇది నా మాట కాదు, దేవుని మాట. బల్లలో పాలు పంపులు పొందబోతున్న నీతో దేవుడు చెబుతున్న మాట. నీ మీద ఉన్న ఏ అవమానమైనా యేసయ్య నేడే తొలగించి వేస్తాడు. నీ కనుల ముందే నిన్ను దూషించిన వారి కనుల ఎదుటనే, నిన్ను అవమానించిన వారి కనుల ఎదుటనే దేవుడు నిన్ను యోసేపును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రిబాలా రాబా షబారా లాబా ఖరాబా రిబాలా రామా షబారా. భయపడవద్దు. అవమానకరమైన మాటలకు నువ్వు కృంగిపోవద్దు, సన్నగిలిపోవద్దు. నీ బాబాయే నిన్ను నిందించని, నీ చిన్నమ్మే నిన్ను తోలనాడి మాట్లాడని, నీ తోడు కొడలు నిన్ను నిందించి మాట్లాడని, నీ అత్తమ్మే నిన్ను గురించి చెడ్డగా మాట్లాడని, నీ పిల్లల గురించి ఇరుగు పొరుగు వారు గుసగుసలాడుకోనని, ఏదైనా దేవుడు చూశాడు. నిన్ను బట్టి నీ పిల్లలకు నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రెండవ అద్భుత కార్యాన్ని కూడా మనం చూద్దాం. చదవండి యెహోషువ గ్రంథం 11వ వచనం, అదే అధ్యాయం 11వ వచనం. పస్కా పోయిన, పస్కానండి అందరూ. అమ్మా నాకెళ్ళి చూడండి రా తల్లి, అందరు మంచిగా చెప్పండి. పస్కా పోయిన మరనాడు అంటే ఇప్పుడు నువ్వు బల్లలో పాలు పంపులు పొందుతావు. చప్పట్లు కొట్టాలి. నువ్వు కూడా బాప్తిసం పొందితే నీకు కూడా ఒక రొక్క వచ్చిందిరా హర్ష. ఆమె ఇంద్రా తల్లి, నీ మీద ఉన్న అవమానం దేవుడు దొర్లిస్తాడు. ఆమె అమ్మా, మీరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నడుస్తున్నారో నాకు తెలుసు తల్లి. నా ప్రభు కాళ్ళు పట్టుకున్నాక నా దేవుడు మాట్లాడిన ప్రసంగం మీరు ఎవరో తెలుసునా? 10 మంది విశ్వాసులకి మీరు ఒక్కొక్కరు సమాధానం. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీ పవర్, మీ బలం నీకు తెలియదు, జనులకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి తన పిల్లల సామర్థ్యం ఎరిగినవాడు, తండ్రి తన పిల్లల స్థితి ఎరిగినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి మనం రోడ్డు మీద ప్రార్థన పెట్టి ఏడిస్తే దేవుడు దెబ్బకు దిగొచ్చి స్థలం ఇచ్చి మందిరం కట్టాడు. ఆమేన్ గట్టిగా. అంత పవర్ ఉంది మన ఏడుపులో. ఆమేనను, హల్లెలూయా. గట్టిగా ఒక్కసారి మనోదుఃఖంతో నువ్వు ఏడ్చి ప్రార్థన చేసావో అనుకో, నిన్ను దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఏది నీ ఎదుట నిలబడదు. ఆమేన్. పూర్వ దినాలు జ్ఞాపకం తెచ్చుకో. ఎలా భాషలు మాట్లాడేదానివి, ఎలా ప్రవచనాలు మాట్లాడేదానివి, ఎలా ప్రార్థన చేసేదానివి, ఎలా ఉపవాసం ఉండేదానివి. ఆమె పస్కా పోయిన మరునాడు అంటే ఇప్పుడు బల్లలో పాలు పంపులు పొంది వెళ్ళిన మరుసటి దినమున, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఒకళ్ళు చెప్పుకోండి. నువ్వు దేశపు పంట తిందు అనుకో, చెప్పాలి, అందరు చెప్పాలి. జాన్ గారికి కూడా చెప్పండి ఒకసారి. చెప్ప ఆమేనండి. నాకెళ్ళి చూడండి ఒకసారి. నాకెళ్ళి చూడండి. ఈ దేశపు పంట అనండి. మణి గట్టిగా చెప్పు. ఈ దేశపు పంట అంటే ఈ గ్లోరియస్ గాస్పల్ మినిస్ట్రీస్ లో, ఈ లోకములో మారు మనసు పొంది బాప్తిస్మ పొంది యథార్థంగా నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తున్నావే, ఆ ప్రార్థనకు వచ్చే ప్రతిఫలమే పంట. నీ శ్రమలకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు.
నీ కన్నీళ్లకు కలిగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. ఆ పంట నీవు తింటావు, పొందుకుంటావు. ఈ 11 నెలలు నువ్వు చేసిన ప్రార్థనలకి, నువ్వు కార్చిన కన్నీరికి, నువ్వు పడిన అవమానాలకి, నువ్వు పడిన కష్టానికి, నువ్వు పొందిన దెబ్బలకి ప్రతిఫలము పొందుకోబోతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత పరిచర్య చేసావు, ఎన్ని ప్రభు బల్లారాధనకు భోజనాలు వండుకొని వచ్చావు, ఎన్నిసార్లు మందిరం తుడిచావు, ఎన్నిసార్లు సేవకులు బట్టలు ఉతికావు, ఎంత ప్రభు మందిరానికి సహాయం చేసావు, ఎంత కానుకిచ్చావో, ఎంత దర్శన భాగం ఇచ్చావో, వాటన్నిటికి కలిగిన పెద్ద పంట, పెద్ద కృప, పెద్ద అభిషేకం, పెద్ద దీవెన మనము అనుభవిస్తాము. ఆమేన్. యెహోషువ పస్కా అయిపోయిన మరుక్షణం ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశపు పంటను తిన్నారు. నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు ఇచ్చిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎక్కడికి పోదు. నా ప్రభు వడ్డీ కట్టి నీకు ఇచ్చే దేవుడు. ఆయన రుణం ఉంచుకునే దేవుడు కాదు, రుణము చెల్లించే దేవుడు. నీ పాపాల కొరకు శిలువలో రక్తము కార్చి రుణము చెల్లించిన వాడు ఏదైనా నీ కొరకు చేస్తాడు. ఆమేన్. చేతులెత్తి చెప్పండి. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. చదవండి, 13వ వచనం చదవమ్మా. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు, మాట గమనించాలి, ఎక్కడ పస్కా పొందారు? యెరికోలో. ఎక్కడ బాప్తిసం పొందారు? సున్నతిగిరి ఎక్కడుంది? ఆ యెరికోలోనే ఉంది. ఆమేనానండి. ఎక్కడ దేవుడు వారు ఎక్కడ తిన్నారు పంట? వారు ఉన్న చోటనే, వారు చేసిన చోటనే. ఆమేనానండి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మరలా ప్రభు అంటున్నాడు, కంటిన్యూ చేయ తల్లి. దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు ఎవడు? ఆ ఒక్కడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. చేతులెత్తి చెప్పండి ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. దూసిన చేత కత్తి పట్టుకొని ఎవరి పక్షంగా నిలబడ్డాడు? యెహోషువ పక్షంగా. అంటే ఎవరి పక్షంగా? మారు మనసు పొంది బాప్తిస్మము పొందినటువంటి, ప్రభు రక్త మాంసాల పాలు పంపులు పొందిన బిడ్డల పక్షంగా నిలబడ్డాడు. నీ పక్షంగా దావీదు నిలబడింది. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? యుద్ధం యెహోవాది, నువ్వు కాదు యుద్ధం చేసేది. నీ పక్షంగా నిలబడిన దేవదూత. ఒకటి నువ్వు చేసే తప్పు రాసుకునే దేవదూత, ఒకటి నువ్వు చేసిన మంచి రాసుకునే దేవదూత. ఈ 2 దేవదూతలు అసాధారణంగా ఎప్పుడు మనతోనే ఉంటారు. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతావో అప్పుడు దిగి వస్తుంది 3వ దూత. అదే మహిమ కలిగిన దేవుని దూత, త్రిత్వమై ఉన్న దేవుని దూత ఇప్పుడు నీ పక్షంగా నిలబడుతుంది. ఎందుకో తెలిసిన, నువ్వు యేసయ్య రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇందాక యజమ్మ గారు అన్నారు, ఎద్దు నన్ను ఒక కుమ్ము గుమ్మిందయ్యా అంది. అది సరిగ్గా ఒక కుమ్ము గుమ్మితే ఆమె ఎక్కడుండేదో దేవదూత కత్తి పట్టుకొని, దేవుడు కాపాడాడు. చేతులెత్తి ఆమేనండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గొడవతోనే మాటతోనే ఆగిపోతుంది అల్లరి. అంతగా మించి కొనసాగనివ్వకుండా ఎవరు ఆపుతున్నారో తెలుసునా? దేవుని దూత నీ పక్షంగా కత్తి పట్టుకొని నిలబడి ఉంది. సాతానుతో నీ పక్షంగా యుద్ధం చేయటానికి. నీ కష్టాలతో, నీ అవమానాలతో, నీ పోరాటాలతో, నీ ఇబ్బందులతో, నీ పేదరికముతో దేవుని దూత దిగివచ్చి నీ పక్షంగా యుద్ధము చేస్తుంది. చేతులుపుతా ఆమేనానండి.
పళ్ళలో పాలు పంపులు పొందితే కలిగే ఆశీర్వాదాలు ఇవి. ఆమేనానండి. ఇప్పుడైనా ఇంత గొప్ప మహిమ కలిగిన మాటలు నువ్వు విన్నావు. ఇప్పుడైనా నువ్వు తాగుతున్న సిగరెట్ను, తాగుతున్న మందును, లోక సంబంధమైన అలవాట్లు, పేకాటను, పాపాన్ని విడిచిపెట్టి ఇప్పటి నుంచైనా దేవుని బిడ్డగా బ్రతుకు. ఇప్పుడైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదురు గాక. దయచేసి అందరూ మోకరించిన చిన్న ప్రార్థన చేసుకుందాం. అది ఆపేసేయమ్మ.